अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము 42వ అభ్యాసంలో ఉన్నటువంటి శబ్దకోశం నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు వాటికి సంబంధించినటివే శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయని చూద్దాం. ఈరోజు చూసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. రాసుకోండి, మీరంతా గ్రూపులు రాసుకొని ఉంటారు. ఇంకోటి మధు శబ్దం కూడా రాసే ఉంటారు. మధు శబ్దం ఒకటి నిరుత్తు దాతు పదిలాక రాయమని చెప్పాను. అవి రాసుకోకుంటే రాసుకొని ఖచ్చితంగా చాలా అనివార్యము. అవి రాస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. రాయండి. మొట్టమొదటి వాక్యము సంస్కృత వాక్యం ఇచ్చినంత ఇక్కడ స్వాధు మధు భక్షయ. చూడు, కనిపించే స్క్రీన్ మీద స్వాధు మధు భక్షయ. స్వాధు మధు భక్షయ అంటే స్వాదిష్టమైనటువంటి తేనె తిను అని అర్థం. స్వాధు మధు భక్షయ అంటే స్వాదిష్టమైనటువంటి తేనె తిను. నెక్స్ట్, ఇదం దారు ఇహ ఆనయ. ఇదం దారు ఇహ ఆనయ అంటే ఈ కర్ర ఇక్కడకు తీసుకొనిరా. ఇదం అంటే ఈ, దారు అంటే కర్ర. ఈ కర్ర ఇహ ఇక్కడ, ఇక్కడికి, ఆనయ తీసుకొనిరా. ఇదం దారు ఇహ ఆనయ ఇక్కడకు తీసుకొనిరా. నెక్స్ట్, పర్వతస్య సానుని సానౌ వా వృక్షో అస్తి. పర్వతస్య సానుని సానౌ వా. సానుని అన్య సానౌ అని రెండు ఒకే రూపం అండి, రెండు రకాలుగా రాసుకోవచ్చు. అందుకే వా పెట్టాను, లేదా అని చెప్పి. వృక్షో అస్తి అంటే వృక్ష అస్తి. పక్కన కూడా సుబ్బరాయ గారు చాలా చక్కగా విడదీసి కూడా పక్కన ఇచ్చాడు బ్రాకెట్ లో. వృక్షో అస్తి సంధి చేయడం వల్ల వృక్షో అస్తి, విడదీస్తే వృక్ష అస్తి అలా ఉంటుంది. అంటే పర్వతం యొక్క కొన భాగం మీద వృక్షం ఉంది. అంటే పర్వతం యొక్క శిఖర భాగం మీద వృక్షం ఉంది, అంటే చెట్టు ఉంది. పర్వతం యొక్క శిఖర భాగం మీద చెట్టు ఉంది. పర్వతస్య సానుని అంటే పర్వత కొండ యొక్క శిఖరం మీద చెట్టు ఉంది. పర్వతం అంటే కొండ, కొండ శిఖరం మీద చెట్టు ఉంది. నెక్స్ట్, ఈశ్వరః జగతః కర్త ధర్త సంహర్త చ అస్తి. ఈశ్వర్ జగత్ का कर्ता ధర్త అంటే ఈశ్వర్ జగత్ యొక్క కర్త అంటే చేసేవాడు, అంటే జగత్తుని సృష్టించేవాడు, అంటే చేసేవాడు. జగతః కర్త చేసేవాడు, ధర్త ధారణ చేసేవాడు. ధర్త అంటే ధారణ చేసేవాడు. అలాగే సంహర్త సంహరించేవాడు. సంహరించేవాడు సంహరించేవాడు అంటే మహోదయ, ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు అనొచ్చండి. అదే ఈశ్వర సృష్టి స్థితి లయకారకుడు అని అర్థం.
అంటే ఆయన సృష్టించగతనే కర్త ఆయనే, తర్వాత ధర్త ధారణ చేసేది కూడా అతనే, తర్వాత నెక్స్ట్ సంహరించేది కూడా ఆయన. అంటే సృష్టి ప్రళయకర్త మీరు చెప్పినట్టుగా. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరస్య ప్రకృతి జగతః కర్త్రి ధర్త్రి సంహర్త్రి చ అస్తి. ఇక్కడ ఏం చేశారంటే ప్రకృతిని ప్రధానంగా తీసుకొని చెప్పామంట క్రియాపదం. ఈశ్వరుని యొక్క సృష్టి, ఈశ్వరస్య ప్రకృతి, ఈశ్వరుని యొక్క ప్రకృతి, ఇది బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండ ప్రకృతి అంటాం. ఈశ్వరుని యొక్క ప్రకృతి ఈ జగత్తుకి కర్త్రి అంటే స్త్రీలింగం చెప్పారు. కర్త్రి అక్కడ కర్త అని చెప్పి అక్కడ జగత్ శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి పుల్లింగానికి కర్తగా ప్రధానంగా చూపించాము. ఇక్కడ ప్రకృతిని ప్రధానంగా చూపిస్తున్నాం. అందుకే కర్తను బట్టి క్రియాపదం కూడా స్త్రీలింగంలో ఉంది. కర్త ప్రకృతి స్త్రీలింగంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా స్త్రీలింగంలో వచ్చింది. కర్త్రి ధర్త్రి సంహర్త్రి. అక్కడ ఏం చెప్పాము? కర్త ధర్త సంహర్త అని చెప్పాం. అక్కడ జగత్తులో కర్తగా తీసుకున్నాము, ఇక్కడ ప్రకృతిని కర్తగా తీసుకున్నామంట. అందుకే తాత్పర్యం ఒకే విధంగా ఉంటే కొంచెం తేడా వస్తుంది అంతే, చెప్పే విధానం తేడా ఉంది. అస్తు. ఈశ్వరుని యొక్క ప్రకృతి జగత్తుకి కర్త ధర్త సంహర్త చ హస్తి. అది రాయండి. కారకుడు ధారకుడు సంహారకుడు కూడా రాయచ్చు. కారకుడు ధారకుడు సంహారకుడు అని చెప్పి. కర్త ధర్త అంటే ధరించేవాడు, చేసేవాడు, ఇంకా సంహరించేవాడు అని అర్థం. పైన ఎలాగని ఇక్కడ స్త్రీలింగంలో తీసుకోవాలి, అక్కడ పుల్లింగంలో తీసుకుంటాం. అదే తేడా. నెక్స్ట్ వాక్యం. గురుగారు, అట్లయితే ఈశ్వరుని యొక్క ప్రకృతి జగత్తుకి కారకుడు ధారకుడు సంహారకుడు అంతేనండి. కర్త ధర్త అని చెప్తాం తెలుగులో చెప్పేటప్పుడు. ముఖ్య కర్త ధర్త సంహర్త తాత్పర్యం ఇక్కడ స్త్రీలింగం ప్రకృతి ప్రధానంగా చూపించాడు. అదే తాత్పర్యం. నెక్స్ట్ బ్రహ్మ జగతః. బ్రహ్మ ఇక్కడ బ్రహ్మన్ జగత్ కర్త చూపించాడు. బ్రహ్మన్ శబ్దాన్ని ఇక్కడ బ్రహ్మ శబ్దాన్ని. బ్రహ్మ జగతః కర్తృ ధర్తృ సంహర్తృ చ అస్తి. అంటే కర్త ధర్త సంహర్త ఇక్కడ తాత్పర్యం. పైనేమో జగత్ను కర్తగా భావించాము, ఐదో వాక్యంలో ప్రకృతిని కర్తగా భావించాము. ఇక్కడ అన్నిటికీ కారకం బ్రహ్మను జగత్కి కారణం చూపిస్తామంట. బ్రహ్మ జగతః కర్త, ఇక బ్రహ్మను కర్తగా చూపిస్తాం. అందుకే బ్రహ్మ జగతః కర్త ధర్త సంహర్త చ అస్తి. బ్రహ్మ జగత్కి కర్త అంటే కారకుడు ధారకుడు సంహారకుడు, చేసేవాడు, ధారణ చేసేవాడు, సంహరించేవాడు. అది రాయండి. అది ఇక్కడ బ్రహ్మ అనే కర్తగా తీసుకున్నాం. ఓకే. అంటే గురుగారు ఇదేమైనా నపుంసక లింగమా అండి? కర్తృ ధర్తృ అనేది కర్తృ ధర్తృ ఇవన్నీ నపుంసక లింగమా? అంటే ఇది ప్రత్యాంత శబ్దం చూపించాడు. కేవలము ప్రాతిపదిక బ్రహ్మ శబ్దం నపుంసకలింగం ఉంది. నపుంసక చూపించాడు ఇక్కడ. కర్తృ ధర్తృ బ్రహ్మ శబ్దం నపుంసక లింగం అంటే విశేషణం కూడా నపుంసక లింగంలో ఉంది. జీ వస్తుంది. బ్రహ్మన్ శబ్దం తీసుకోవాలి. ఇది బ్రహ్మ శబ్దము 3 లింగాలు వస్తుందండి మనకు. లింగాలు వస్తుంది, 3 లింగాలు ఉంది. సందర్భం బట్టి తీసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మన్ అలాగా 3 లింగాలు వస్తుంది బట్టి తీసుకుంటాం. అస్తు. సో ఇక్కడ నపుంసకలింగ బ్రహ్మకు కర్తగా భావించి చెప్పాడు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ 7వ వాక్యం. కన్యా నృత్యదికి నృత్యదాతను ఉపయోగించారు. 10 లాగా రాసుకొని చెప్పి రాయ కూడా ఖచ్చితంగా రాయండి. కన్యా నృత్యతి, నృత్యతు, అనృత్యత్, నృత్యేత్, నర్తిష్యతి వా. కన్య నృత్యతి నృత్యం చేస్తుంది,
కన్య నాట్యం చేస్తుంది. నృత్యతు చెయ్యాలి. నృత్యతు చెయ్యాలి. అనృత్య చేసింది. చేసింది. నృత్యే చెయ్యాలి. లింగలకారం. నృత్యే చెయ్యాలి. నర్తిష్యతి చేస్తాది. నర్తిష్యతి అంటే చేస్తాది. నర్తిష్యతి అంటే చేస్తాది. ఓకే. కన్య నాట్యం చేస్తున్నది. నృత్యతో అంటే చెయ్యాలి లోట్లకారము. అనృత్య లంగులకారం చేసింది. నృత్యే లింగిలకారం కానీ మళ్ళీ చెయ్యాలి. నర్తిష్యతే భవిష్యత్ కాలం చేస్తాది. కన్య నృత్యం చేస్తాది. వా అంటే అన్నిటికీ ప్రతి వాక్యం భిన్నముగా రాసుకోవచ్చు కాదు, కలిపి చెప్పాం. కన్య నాట్యం చేస్తుంది, లేదా కన్య నాట్యం చేయాలి, లేదా కన్య నాట్యం చేసింది, అలాగా. అస్తు నెక్స్ట్ వాక్యం చూసుకోండి. 8వ వాక్యం. నృపః శత్రుం శరైః వింద్యతి. నృపః శత్రుం శరైః. శరౌహు వచ్చింది, పొరపాటున పడింది. అది నృపః శత్రుం శరైః. శరౌహు వచ్చిందన్నమాట. అది మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మార్చుకోండి. నృపః శత్రుం శరైః అంటే బాణాలతోటి. విద్యతి గురి పెడుతున్నాడు, భేదిస్తున్నాడు. లేదంటే శత్రువు బాణాలతోటి భేదిస్తున్నాడు, లేదా గురి పెడుతున్నాడు. రాజు శత్రువును బాణాలతోటి ఛేదిస్తున్నాడు, భేదిస్తున్నాడు అదే ఇక్కడ. రాజు శత్రువులను బాణాలతోటి ఛేదిస్తున్నాడు. నెక్స్ట్ పితాపుత్రం పుష్యతి. అందులో 2వ వాక్యంకి చెప్పాడు, కామ పెట్టేసి. తండ్రి పుత్రుని పోషిస్తున్నాడు. పుష్యతి పుష్టి చేస్తున్నాడు, బలంగా చేస్తున్నాడట. పితా పుత్రం పుష్యతి పుష్టి చేస్తున్నాడు అంటే పుష్టి చేస్తున్నాడు, బలవంతుడిగా చేస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు బాగా. పితా పుత్రం పుష్యతి పుష్టి చేస్తున్నాడు, హృష్టపుష్టంగా చేస్తున్నాడు అర్థం తాత్పర్యం. నెక్స్ట్ రుగ్నస్య శరీరం శుష్యతి. రోగి యొక్క శరీరం ఆరిపోతున్నది, ఎండిపోతున్నది. ఒక రోగి వ్యక్తి ఏమవుతుందంటే శరీరం జీర్ణించే కొద్దీ మొత్తం ఆహారం లేక జీర్ణించి అంతా ఆరిపోతుంది, శరీరం అంతా నిల్కపోతుంటున్నాడు. శరీరం అంతా పెరుక్కుపోయి మొత్తం చర్మం అంతా ఎముకలకు అతుకపోతున్నాడు, అలా ఉంటున్నాడు. ఈశ్వర జగతః కర్త. ఏం చెప్తున్నాను? రుగ్నస్య శరీరం శుష్యతి. రోగి యొక్క శరీరము శుష్యతి ఎండిపోతున్నది లేదా ఆరిపోతున్నది, శుష్కించిపోతుంది. రోగి యొక్క శరీరం శుష్కించిపోతుంది అంటే రోజు పెరక్కపోతున్నాడు, లాక్కపోతున్నాడు. రోగి యొక్క శరీరం శుష్కించిపోతుంది. నెక్స్ట్ అందులోనే మమ మనః తుష్యతి. నా మనసు సంతోషంగా ఉన్నది. మమ మనః నా మనసు సంతోషంగా ఉన్నది. తుష్యతి ప్రసన్నంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది, అలాగా. నెక్స్ట్ తృప్యతి. దాంట్లో తృప్యతి పదం వచ్చింది. నా మనసు తృప్యతి వచ్చింది ఇక్కడ. తృప్యతి ఇంకా తృప్తి చెందుతున్నది. నా మనసు పూర్తిగా నిండిపోయిందండి అంటుంటాం ఒకసారి. నా మనసు తృప్తం చెందింది ఇంకా అనేటిగా మాట్లాడు. అందుకే తృప్యతి తృప్తి చెందుతున్నది. మనః తృప్యతి తృప్తి పడుతున్నది, తృప్తి చెందుతున్నది అంటే ఉన్నందుకు సంతోషపడడం. తృప్తి పడడం అంటే ఉన్నదా సంతోషపడడం, ఆనందంగా ఉండటం అనమాట. మమ మనః తృప్యతి. ఓకే. నెక్స్ట్ అందులో పత్ని పతిం శ్లిష్యతి. పత్ని పత్ని ఆలింగనం చేసుకుంటున్నది. పత్ని పతిం
శ్లిష్యతి ఆలింగనం చేసుకుంటున్నది. నెక్స్ట్ ఇక్కడ తుష్యతి పక్కన తృప్యతిలో త్రు పైన రేపం వచ్చిందో తీసేయండి. అక్కడ తుష్యతికి తృప్యతికి మధ్య కామ పెట్టుకోండి అంతే. పైన రేపం వచ్చింది, రేపం తీసేసేయండి. నెక్స్ట్ పత్ని పతిం శ్లిష్యతి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మమ మనః కార్యం రజ్యతి. మమ మనః కార్యం కాదు, కార్యే రజ్యతి. కార్యంలో సప్తమ భక్తి యొక్క ద్వితీయ భక్తి పడింది, సప్తమ భక్తి పెట్టుకుని మమ మనః కార్యే రజ్యతి. నా మనసు కార్యంలో లీనమై ఉంది. నా మనసు కార్యంలో లీనమై ఉంది. నా మనసు కార్యంలో మమ మనః కార్యే రజ్యతి. నా మనసు కార్యంలో లీనమై ఉంది. మహోదయ అంతకు ముందు చెప్పరా కొంచెం? ఏంటండి? అంతకు ముందుది నా మనసు తృప్తి చెందుతున్నది, అక్కడి వరకు రాశాము. పతి పత్ని తర్వాత పతిం శ్లిష్యతి. పత్ని అంటే భార్య భర్తను ఆలింగనం చేసుకుంటున్నది, ఆలింగిస్తున్నది. నెక్స్ట్ మనః సత్యేన శుద్ధ్యతి. మనసు అనేది సత్యం కదా శుద్ధి చెందుతుంది, శుద్ధి పడుతుంది, శుద్ధిస్తుంది. మనః సత్యేన శుద్ధ్యతి అంటే మనసు ఎల్లప్పుడూ సత్యం పలకడం ద్వారానే శుద్ధి చేసుకోగలుగుతాం. నా మనసు పవిత్రంగా నిర్మలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సత్యం ద్వారానే మనసు నిర్మలం చేసుకోవచ్చు, కానీ అసత్యం చెప్పి ఎప్పుడు మనసు నిర్మలం కాదు. సత్య భాషణం ద్వారానే మన మనసు నిర్మలం చేసుకోవచ్చు. మమ మనః సత్యేన శుద్ధితి, మనసు సత్యం ద్వారా శుద్ధిస్తున్నది. గురుగారు అయితే మన మనస్సు సత్యం పలకటం వలన స్వచ్ఛంగా ఉంటుందని రాయాలా? సామాన్య అంటే వాక్యం ఇక మనః సత్యేన శుద్ధితి, ఇంకా లాస్ట్ వాక్యం ఇంకా మనసు సత్యం ద్వారా శుద్ధిస్తుంది అంతే. ఓకే. కాకపోతే అన్ని రకాలను తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే వాక్యం ఉందో అది రాసుకుంటాం. మనః సత్యం శుద్ధి, మనసు అనేది సత్యం ద్వారా శుద్ధిస్తున్నది. ఇంకా శబ్దం ముందు పెట్టి లాస్ట్ వాక్యం కాబట్టి చా శబ్దం లాస్ట్ వాక్యం ముందు వస్తున్నమాట. ఇంకా మనసు సత్యం ద్వారా శుద్ధిస్తున్నది. నెక్స్ట్ వాక్యం ఇవి మనకు సంస్కృత వాక్యాలు. గురుగారు ఫస్ట్ ది నృప శరవుకి ఏంటన్నారు? తప్పు వచ్చిందన్నారు కదా అక్కడ. శరైహి ఉండాలి, అక్కడ శరవు వచ్చిందన్నమాట. ఓకే. శరైహి అవు తీసేసి ఐ పెట్టేసేయండి. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూసుకోండి. మొట్టమొదటి వాక్యం స్వాదిష్ట మధు ఖావో, అంటే స్వచ్ఛమైనటువంటి తేనె తిను. లేదా స్వాదిష్టం, ఇక స్వాదిష్టమైన, ఓకే అది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందండి, అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. స్వాదిష్టమైన మధు తిను, స్వాదిష్టమైన మధు తిను. చెప్పాలి అంటే తెలుగు వాక్యం చదివి చేసుకోండి. స్వాదిష్టమైన మధు అంటే తేనె తిను. దీనికి శుచి మధు భక్షయ, శుచి మధు భక్షయ, శుచి మధు భక్షయ. నెక్స్ట్ అండి ఇస్ లకడీ కో యహా లావో. ఇక్కడ ఒక వాక్యం ఉంది ఇంకోటి. బాలికని ఇక్కడికి తీసుకొనిరా. లకడీ ఠీక్ అండి, అక్కడ లకడీ లడికీగా మారిపోయింది. లడకి అంటే బాలిక, లకడీ అంటే డకార డకారయో భేదం కనిపించకపోతే అది ఇంకో రకంగా మారిపోతుంది. కర్రని అని రాసుకుంటాను. ఇబ్బంది ఏదైనా ఒకటే, దానిదే ఉంది, శబ్దం మారిపోయింది, కొట్టేది అది. ఈ బాలిక ఇయం కన్యాం ఆనయ, ఇయం కన్యాం ఆనయ, బాలికని ఇక్కడికి తీసుకుందా. బాలికాం అత్ర ఆనయ, ఇయం లేదు, ఇయం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ బాలిక అని చెప్పలే కదా, ఇక బాలికని అని చెప్పాం కాబట్టి
బాలికాం అత్ర ఆనయ. బాలికాం అత్ర ఆనయ. భూమౌ జాను స్థాపయ. నెక్స్ట్ భూమి మీద భూమి మీద మోకాలు ఉంచు అంటాం కదా, ఒక్కోసారి అంటుంటాం చాలా మోకాలు ఎగరేస్తున్న భూమి మీద పెట్టుకొని మాట్లాడు అన్నట్టు మాట్లాడుతాం కదా మనం లౌకిక వ్యవహారంలో. ఒకసారి అలా అంటుంటాడు, ఈ కాళ్ళు బాగా పైకి చేస్తాయి, మోకాలు భూమి మీద పెట్టుకొని మాట్లాడండి అంటే గాలిలో తేలిపోయేటువంటి మాటలు మాట్లాడద్దు, యథార్థంగా మాట్లాడండి అన్నట్టుగా. అస్తు. భూమౌ జాను స్థాపయ. భూమౌ జాను స్థాపయ. నెక్స్ట్ మహోదయ జాను అంటే ద్వితీయలో ఉందా ఇది జాను? నపుంసకలింగం ద్వితీయ. ఓకే ఓకే. భూమౌ భూమి మీద కాలు మోపు. భూమౌ జాను స్థాపయ. ద్వితీయ భక్తి ఎక్కువ. జాను జానుని జానుని అలాగా జాను ద్వితీయ భక్తి ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ నీరు త్రాగవద్దు. అధికం జలం నా పిబ. అధికం జలం నా పిబ. అధికం జలం నా పిబ. అధికం జలం నా పిబ. ఈ వస్తువును పైకి ఎత్తు. ఇమం వస్తుం ఇమం వస్తుం ఉత్థాపయ. ఉత్థాపయ. ఇదం వస్తుం ఉత్థాపయతు. ఆయన ఇదం వస్తుం ఉత్థాపయతు. అది లోట్ల కాదు, మధ్యం పురుష ఏకవచనం చెప్పాను. ఉత్థాపయ అనేది మనం ప్రథమ పురుషం చెప్పాను. ఉత్థాపయతు. ఇమం వస్తుం ఉత్థాపయతు. మహోదయ ఉత్తాపయతు అన్నప్పుడు మహాప్రాణమేనా? మహాప్రాణమే కదండి. ఉత్తాపయతు డబల్ తకారం ఉన్నాయి. మహాప్రాణం కదా, డబల్ తకారం. ఉత్తాపయతు డబల్ తకారం వస్తుంది. ఇదం ఇమం కాదు, ఇదం రాయండి. ఇదం వస్తుం ఉత్థాపయతు. ఇదం రాయండి నపుంసకలింగంలో. అంటే ఇయం శబ్దానికి కూడా వస్తుంది. ఇయం ఇమే, ఇమం ఇమే ఇమాని, ఇమం ఇమే ఇమాని అలాగో రాసుకోవచ్చు ఇదం శబ్దానికి. ఇప్పుడు ఇదం అనేది కూడా నపుంసకలింగంలో ఉంది. ఇదం వస్తుం ఉత్థాపయతు. నెక్స్ట్ ఎక్కువ ధనాన్ని ఇష్టపడు. అధికం ధనం ఇచ్చ. 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 నెక్స్ట్ ఇచ్చతు కూడా చెప్పొచ్చునా అండి? ఇచ్చతు అన్నప్పుడు సహా పెట్టుకుంటాం. సహా అధికం ధనం ఇచ్చతు. ఇచ్చ అన్నప్పుడు త్వం అధికం ధనం ఇచ్చ పెట్టుకోవచ్చు. మన వివక్ష ఆధీనం. నెక్స్ట్ నీ కన్నీళ్లు క్రింద పడుతున్నాయి. తవ అశ్రూని అధః పతంతి. తవ అశ్రూని అధః పతంతి. తవ అశ్రూని అధః పతంతి. తవ అశ్రూని అధః పతంతి. తవ అశ్రుని అధః పతంతి. నెక్స్ట్ అండి
లక్కను తీసుకొనిదా, లక్కను తీసుకొని. జతుం ఆనయ, జతుం కాదు, జతు ఆనయ, జతు ఆనయ, సార్ రండి జతు సార్. ఆనయ. నెక్స్ట్ గడ్డాన్ని స్వచ్ఛంగా ఉంచుకో, గడ్డాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే శ్మశ్రుని శుచీకురు. గడ్డ ఒకటే ఏకొచ్చిన శ్మశ్రు శుచీకురు, శ్మశ్రు శుచీకురు, శ్మశ్రు శుచీకురు, శ్మశ్రు శుచీకురు, శ్మశ్రు శుచీకురు. సార్ కొంచెం సేపు కూర్చోవాలి సార్. సార్ సార్ కొద్దిసేపు. శ్మశ్రు శుచీకురు. నెక్స్ట్ సీసం అతుక్కుంటుంది, సీసం అతుక్కుంటుంది అంటే త్రపు శ్లిష్యతి, త్రపు శ్లిష్యతి, త్రపు శ్లిష్యతి అతుక్కుంటున్నది, త్రపు, త్రపు శ్లిష్యతి అతుక్కుంటున్నది. శ్లిష్యతికి ఆలింగనం చేసుకోవడం అర్థం వస్తుంది, అతుక్కునే అర్థం చెప్పానండి, రెండు వస్తాయి, సందర్భాన్ని తీసుకోవాలి. త్రపు శ్లిష్యతి. నెక్స్ట్ అతడు పర్వత శిఖర భాగాన్ని ఎక్కుతున్నాడు, అతడు పర్వత శిఖర భాగాన్ని ఎక్కుతున్నాడు. సహా సహ పర్వత శిఖరం, సహ పర్వత శిఖరం ఆరోహతి, సహ పర్వత శిఖరం ఆరోహతి. సానం సానం రాయొచ్చు కదా, ఏంటండి? సానం సానం రాయొచ్చు కదా. అది రాయొచ్చండి. సహ సాను, సాను, సానం కాదు, సాను ఆరోహతి, సహ సాను, సాను ఆరోహతి. ద్వితీయ భక్తి ఏకవచనం ఇక్కడ. సహ సాను ఆరోహతి లేదా పర్వత శిఖరం ఆరోహతి. నెక్స్ట్ దవడల్లో బాణం తగిలింది. ఏంటి? అధిరోహతి ఆరోహతి, ఆరోహతి అధిరోహతి రాసుకోవచ్చు, ఇబ్బంది బలంగా చెప్పినట్టు. ద్వితీయ భక్తి అలాగే ఉంది కదా, ద్వితీయ భక్తి ఉన్నప్పుడు అది ఉంటాయా కదా. అది వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ద్వితీయ భక్తి వస్తుంది, సామాన్యంగా రాసినప్పుడు ద్వితీయ భక్తి వస్తుంది. ఆరోహతి అన్నప్పుడు అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తి నియమం, అది ఇంకా సామాన్యంగా రాసిన ద్వితీయ భక్తి వస్తుంది. ఓకేనా? అతడు సాను ఆరోహతి ఎక్కుతున్నాడు అంటే సా అంటే పర్వతాన్ని ఎక్కుతున్నాడు, అప్పుడు ద్వితీయ భక్తి రావాలి సామాన్యంగా రాసినప్పుడు. కొన్ని చోట్ల వేరే తేడా వస్తున్నాడు, అందుకే అక్కడ అధి శబ్దం వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తిని ఉపయోగించాలి. అధిరోహతి కూడా రాస్తుంది, దీన్ని బలపూర్వకం చెప్పడం, ఖచ్చితంగా ఎక్కుతున్నా అని చెప్పడంలో ఇది ఉపయోగిస్తాం అనమాట. అస్తు. నెక్స్ట్ దవడల్లో బాణం తగిలింది. తాలుని శరహ, తాలుని శరహ అవిద్యత్, అవిద్యత్, తాలుని శరహ అవిద్యత్, తాలుని శరహ అవిద్యత్. తాలుని అంటే తాలు మీద, అంటే దవడ భాగంలో. తాలుని శరహ అవిద్యత్, దవడల్లో శరహ అంటే బాణం, ఇది ఏకవచనం పెట్టాను కర్తాలో. శరహ అవిద్య తగిలింది. నెక్స్ట్ ఈశ్వరుడు ఈ సంసారానికి కర్త, ధర్త మరియు హర్త. అంటే ఇక్కడ ఈశ్వరుడు కర్తగా ఇచ్చామట. ఈశ్వర జగత, ఈ జగత్తుకి, ఈశ్వరు జగత్తుకి కర్త. ఇక్కడ ఈశ్వరుని కర్తగా భావించాం. ఈశ్వర అస్య, అస్య జగత, అస్య జగత కర్త ధర్త సంహర్త చ.
కర్త ధర్త సంహర్త చ. కర్త హర్త సంహర్త చ. నెక్స్ట్ బ్రహ్మ సృష్టికి కర్త ధర్త మరియు హర్త. ఇక్కడ బ్రహ్మ సృష్టేః కర్తృ ధర్తృ సంహర్తృ చ. బ్రహ్మ సృష్టేః కర్తృ ధర్తృ సంహర్తృ చ. ఇక్కడ బ్రహ్మకి కర్తగా భావిస్తున్నాం. కర్తృ ధర్తృ సంహర్తృ చ. నెక్స్ట్ గ్రంథము యొక్క రచయిత గ్రంథాన్ని రచిస్తున్నాడు. గ్రంథము యొక్క రచయిత గ్రంథాన్ని రచిస్తున్నాడు. గ్రంథస్య రచయిత గ్రంథం రచయతి. గ్రంథస్య రచయిత గ్రంథం రచయతి. గ్రంథస్య రచయిత గ్రంథం రచయతి. గ్రంథకర్త అనేయచ్చు కదా మహోదయ. సమాస్ చేసి రాయొచ్చు. సమాస్ చెప్పలేదు, అందుకే విడివిడిగా పెట్టుకున్నాం. గ్రంథస్య కర్త లేదా గ్రంథకర్త సమస్త పదం అది. అట్లా కూడా రాసుకో గ్రంథకర్త. గ్రంథస్య కర్త ఇది కూడా గ్రంథకర్త అంట. నెక్స్ట్ గెలిచేవాడు శత్రువును గెలుస్తాడు. గెలిచేవాడు జేత శత్రుం జయతి. జేత శత్రుం జయతి. జేత శత్రుం జయతి. జేత శత్రుం జయతి. జేత గెలుస్తాడు ఉంది శత్రుం మహోదయ, గెలుస్తాడు. జేస్యతి రాయండి. చేత జత్తుం జేస్యతి భవిష్యత్ కాలంలో. జేత శత్రుం జేస్యతి గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రక్షకుడు రక్షిస్తున్నాడు. రక్షకః రక్షతి. రక్షకః రక్షతి. రక్షిత రక్షతి. రక్షితుడు శబ్దం తీసుకునే ఒక రక్షిత రక్షతి అలా రాసుకోవచ్చు, లేదా రక్షిత రాయండి. ఎందుకంటే మనకు రక్షితుడు శబ్దం ఇచ్చారు కాబట్టి అదే ఉపయోగిద్దాం. రక్షిత రక్షతి అలా రాయండి. రక్షక అది నుల్ ప్రత్యయాంతం. నుల్ ప్రత్యయం చెప్పుకోవాలి. ఇక్కడ మన నుల్ తెచ్చు నుల్ ఉందిదా, అది నుల్తో రక్షక తయారవుతుంది. రక్షిత రక్షతి. రక్షించేవాడు రక్షిస్తాడని. రక్షిత రక్షతి. నెక్స్ట్ ధనాన్ని తీసుకునేవాడు ధనం తీసుకుంటున్నాడు. ధనాన్ని తీసుకునేవాడు. ధనస్య నేత దొంగిలించేవాడు అనందండి. దొంగిలించేవాడు. ధనాన్ని దొంగి అది అది కూడా ఉందండి, అది కూడా ఉంది. ధనస్య నేత ధనం. ధనస్య నేత ధనం నయతి. ధనస్య నేత ధనం నయతి. ధనస్య నేత ధనం నయతి. నెక్స్ట్ అండి ధనస్య హర్త అని కూడా అనొచ్చండి. ధనస్య హర్త ధనం హయతి అట్లా రాయొచ్చండి. ధనస్య హర్త ధనం నయతి, ధనస్య హర్త ధనం హరతి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ ధనస్య దొంగిలించేవాడు. ఇక్కడ హర్త రాయొచ్చు. హరించేవాడు, దొంగిలించేవాడు.
ధనస్య హర్త ధనం చోరయతి లేదా హరతి. చోరయతి లేదా హరతి. ధనస్య హర్త ధనం హరతి లేదా చోరయతి. ధనస్య అర్థ ధనం హరతి లేదా చోరయతి. నెక్స్ట్ అండి, భర్త భార్యను పోషిస్తున్నాడు. భర్త భార్యాం పోషయతి లేదా తృప్యతి తృప్తిపరుస్తున్నాడు. పోషయతి లేదా తృప్యతి రాసుకోవచ్చు. అదే భర్త అంటే పతి, పతి పత్ని మనం రాయొచ్చుగా. పతి పత్నిం పుష్యతి. పతి పతిం సారీ పతి పత్నీం పుష్యతి. పతి అనొచ్చండి. గురుగారు పతి, ధారయతి పత్ని. అనొచ్చండి. ధారయతిగా ధారణ పోషయతి మహోదయ. పోషయతి ఉంటది. ఇవన్నీ వంశానుగతంగా వచ్చే అర్థం పర్యాయవాచక శబ్దానికి తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు. యథార్థంగా ఉన్నప్పుడు దానికి ఎందుకు మనం వెళ్ళడం, స్పష్టంగా అర్థం వచ్చింది లేనప్పుడు మనం తాత్పర్యానికి తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే మామూలుగా పోషయతి, తృప్యతి, పుష్యతి. పుష్యతి అంటే పుష్టి చేస్తున్నా, పుష్యతి పోషిస్తున్నా అని చెప్పాం కదా. అది పుష్యతి అన్నప్పుడు ఏమవుతుంది, బలపరుస్తున్నాయి, మంచి ఆహారం ఇచ్చేసి బలవంతుడిగా తయారు చేస్తున్నమాట. ఇప్పుడు అది కదా ఉద్దేశం, భార్యను పోషిస్తున్నాడు. ఇది ఒకటి అర్థం ఖచ్చితంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. భార్యను పుష్టి చేయడం కోసం ఉంచుకోదు కదా, పాలన పోషణ గృహ నిర్మాణం కోసం చేస్తారు అనమాట. అస్తు భర్త అంటే మనకు లౌకికంగా చెప్పుకుంటే భర్త భార్యాం పోషయతి పుష్యతి తృప్యతి తృప్తిపరుస్తున్నాడు అలాగా. అస్తు నెక్స్ట్ బాలిక నాస్తి. స్లైడ్ మార్చాలి గురు. బాలిక ఏంటండి, స్లైడ్ మార్చండి. బాలిక నృత్యతి, బాలిక నాట్యం చేస్తుంది. బాలిక నృత్యతి, బాలిక నృత్యతి. నెక్స్ట్ కన్య నాచి, నాట్యం చేసిందంట. కన్య నాట్యం చేసింది. కన్య అనృత్యత్, ముందుగా కన్య నృత్యం చేసింది. కన్య అనృత్యత్, కన్య అనృత్యత్, కన్య అనృత్యత్. నెక్స్ట్ నెమలి నాట్యం చేస్తాది భవిష్యత్ కాలంలో. మయూర నర్తిష్యతి, మయూర నర్తిష్యతి, మయూర నర్తిష్యతి, మయూర నర్తిష్యతి, మయూర నర్తిష్యతి. నెక్స్ట్ భూపతి జింకను బాణాలతో భేదిస్తున్నాడు. భూపతి అంటే రాజుడు. భూపతి హరిణిం హరిణిం శరైః వింద్యతి. భూపతి మృగం లేదా హరిణిం, మృగం రాయండి, మృగం శబ్దం రాయండి. భూపతి మృగం శరైః బాణాలతోటి, విద్యతి ఒక్కడే, భూపతి ఒకటే కాబట్టి కర్త ఏకవచనం ఉంది, క్రియాపది ఏకవచనం. విద్యతి భూపతి మృగం శరైః విద్యతి. నెక్స్ట్ మాట పుత్రుని పాలిస్తున్నది. మాత, ఇక్కడ మాట కదండి, మాత పొరపాటున పడింది. మాత మాత పుత్రుని పాలిస్తున్నది. మాత పుత్రం పాలయతి లేదా పోషయతి.
మాత పుత్రం పాలయతి లేదా పోషయతి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, అవి మళ్ళీ ప్రూఫ్ చేయలేదు. మాతా పుత్రం పాలయతి లేదా పోషయతి. నెక్స్ట్ అండి, వృక్షం ఎండిపోతున్నది. వృక్షం ఎండిపోతున్నది. वृक्षः शुष्यति. वृक्षः शुष्यति. वृक्षः शुष्यति होना चाहिए, वृक्षం शुष्यति होना चाहिए. ఉండాలనా? ఏం ఉండాలి? వృక్షः ప్రథమ విభక్తి వస్తుందా, ద్వితీయ విభక్తి వస్తుందా? వృక్షః ప్రథమ విభక్తి వస్తుందండి. ప్రథమ మహోదయ. ఓకే అండి. కర్త వెళ్ళినప్పుడు ప్రథమాలో ఉండాలి. ఊరికే కర్త అని చెప్తున్నాం, కర్మ గురించి చెప్పలేదు అంట. ఏంటంటే ఆతప వృక్షం శుష్యతి. ఇప్పుడు ఆతపః వృక్షం శుష్యతి. ఆతపః కర్త. ఇప్పుడు ఆ వృక్షం కర్మ అయిపోతుంది అన్నమాట. అంటే ఎండ అనేది వృక్షాన్ని ఎండబెడుతున్నది అన్నమాట వేడి వలన. అలా అప్పుడు కర్మ అయిపోతుంది. అట్లా చూసుకోవాలి. వాక్యం అంతా ఏం లేదు, మనం అది వాక్యాలతో వక్త ఏ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాం దాన్ని గమనించాలి. వక్త యొక్క అభిప్రాయం ఇక్కడ వాక్యం పెద్ద ఇదే ఉండదు. అది మనం లౌకికంగా తెలుగులో మాట్లాడడం, దాన్ని గమనించామంటే మనం విభక్తి యాడ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ముందే చెప్పాడు కర్త, కర్మ, కర్ణం, సంబోధన, అపాదం ఇవి అర్థాలు గుర్తుపెట్టుకుంటేనే దాదాపు క్యాచ్ చేయొచ్చు అనమాట. అందుకే వాటిని గుర్తుపెట్టుకోండి. అస్తు. నెక్స్ట్ వాక్యం వృక్షః శుష్యతి. నెక్స్ట్ బ్రాహ్మణుడు సుస్వాదు భోజనం చేత సంతుష్టం చెందుతున్నాడు. బ్రాహ్మణుడు స్వాదిష్టమైన భోజనంతో సంతోషిస్తున్నాడు. బ్రాహ్మణః స్వాదు భోజనేన తుష్యతి తృప్యతి. తృప్యతి రాయండి. తుష్యతి కానీ తుష్యతి సంతోషపడుతున్నాడు, తృప్యతి తృప్తి చెందుతున్నాడు. ఏదైనా ఒకటి, రెండు రాసుకోదు. తృప్యతి లేదా తుష్యతి. ఇది స్వాదున రాదండి గురువు? స్వాదున భోజనేనా అని వస్తుందా? స్వాదు శబ్దం ఇక్కడ అవ్యయ పదంలో ఉందండి, అందుకే స్వాదు కాకుండా అవ్యయ దాంట్లో పెట్టేశారు. బ్రాహ్మణః స్వాదు భోజనేన. లేదా సుష్టు భోజనేన. బ్రాహ్మణ సుష్టు భోజన లేదా స్వాదు భోజనేన తృప్యతి లేదా తుష్యతి. తృప్యతి లేదా తుష్యతి. నెక్స్ట్ రాముడు భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్నాడు. రాముడు డుమూలు ప్రథమ విభక్తి. రామః భరతం నీళ్ళ గురించి ద్వితీయ భక్తి. అందుకే భరతం రామః భరతం ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆశ్లిష్యతి, మన శ్లిష్యతి దాటి వచ్చింది. ఆశ్లిష్యతి లేదా శ్లిష్యతి రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఆశ్లిష్యతి అంటే ఆలింగనం చేసుకుంటున్నాడు. రామః భరతం ఆశ్లిష్యతి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారి ధనం చేత తృప్తి చెందుతున్నాడు. వణికః ధనేన తృప్యతి. వణికః వ్యాపారి ఎప్పుడు తృప్తి చెందుతాడు, సంతోషిస్తాడు. వ్యాపారం బాగా జరిగినప్పుడు అప్పుడు తృప్తి చెందుతాడు. ఈరోజు జరగవలసిన వ్యాపారం బాగా జరిగింది, రావాల్సిన ధనం బాగా వచ్చింది. వణికః ధనేన తృప్యతి. వణికః ధనేన తృప్యతి. ఏంటండి? వణిక్ వణిజౌ వణిజహ కదా, వణిక్ కూడా అనొచ్చా? వణిక్ వణిజౌ వణిజ ఏంటండి? వణిక్ అని కూడా అనొచ్చు కదా అంటున్నా. వణిక్ రాసుకోండి, ఎందుకు ఆ రూపం పెట్టినప్పుడు వణిక్ వస్తుంది. వణిక్ ధనేన తృప్యతి. అప్పుడు వచ్చినప్పుడు మనం నూలు ప్రతంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వణికః అన్నప్పుడు వత్స్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ వాక్ వణిక్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా?
ఇప్పుడు వణిక అనేది నుడి ప్రత్యాంతంతో కూడుకుని వణిక లేదా వాక్ ఇబ్బంది లేదు. వణికను రాసుకోవచ్చు, వణిక రాసుకోవచ్చు. రెండు అస్తు. ప్రత్యయం వణిక్కః. వణిక ధనేన్ తృప్యతి లేదా వణిక్ ధనేన్ తృప్యతి అలాగూ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా మనస్సు చదువులో లీనమై ఉంది. మమ మనః పఠనే రజ్యతి. మమ మనః పఠనే రజ్యతి. పఠనే మమ మనః పఠనే రజ్యతి. మమ మనః పఠనే రజ్యతి. మమ మనః పఠనే రజ్యతి. మమ మనః పఠనే రజ్యతి. నెక్స్ట్ అతడు కథల కోసం పర్వతం యొక్క శిఖర భాగాన్ని ఎక్కుతున్నాడు. వెళ్తున్నాడు, ఆ భాగానికి వెళ్తున్నాడు. సరే, అతడు దారునే అక్కడ ఒక కథ కోసం రాడు కదా, అందుకే పోవచ్చు. దారుణ దారుభ్యాం దారుభి. దారుణే దారుభ్యాం దారుభ్య. సహ దారుభ్య పర్వత శిఖరం గచ్చతి. పర్వత శిఖరం ప్రతి గచ్చతి రాయండి. వైపు వెళ్తున్నాడు. లేదా ఇక్కడ పైపు అని చెప్పలేదు కాబట్టి, అంటే గత్తెదికి దారులతో ద్వితీయ భక్తి వస్తుంది కాబట్టి సహ దారుభ్య పర్వత శిఖరం అధిగచ్చతి లేదా పర్వత శిఖరం ప్రతి గచ్చతి, అటువైపు వెళ్తున్నాడు. అలాగే రాసుకోవచ్చు. సానువే ప్రతి గచ్చతి. సానువే సానవ్ ఏంటండి? శిఖర భాగానికి సానవే భాగం అంటే దాంట్లో అండర్స్టూడ్ అవుతుంది అన్నమాట. పర్వత శిఖర భాగం, దానికి భాగ శబ్దం తీసుకోనుకో, పర్వతస్య శిఖర భాగే గచ్చతి, మళ్ళీ వాక్యార్థం మారిపోతుంది. అంటే వాక్యం కొంచెం భిన్నంగా మారిపోతుంది. సహా దారుభ్య పర్వతస్య శిఖర భాగే, పర్వతం యొక్క శిఖర భాగంలోకి, శిఖర భాగే గచ్చతి వెళ్తున్నాడు. శిఖర భాగం వైపు వెళ్తున్నాం, భాగంలోకి వెళ్తున్నా, అట్లా అర్థం అవుతుంది. కానీ గచ్చతి వచ్చినప్పుడు ఎల్లప్పుడు గచ్చతి దాతోటి ద్వితీయ భక్తి ఉండాలి. సహా పర్వతస్య శిఖర భాగం గచ్చతి అలాగే ఉండాలి, ద్వితీయ భక్తి ఉండాలి. అస్తు. సప్తమి భక్తి పెట్టదు. గచ్చతి దాతం వస్తే ఖచ్చితంగా ద్వితీయ భక్తి ఉంచాలి. అస్తు. సహజంగా సామాన్యంగా రాసేస్తుంటది, ఇబ్బంది లేదు. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం ద్వితీయ భక్తి పెట్టుకో. పర్వతస్య సానుం గచ్చతి అనకూడదా మహోదయ? అనొచ్చండి. సాను గచ్చతి. దారుభ్యః సాను గచ్చతి. సానుం గచ్చతి. సాను ఎందుకంటే సాను ఇది నపుంసకలింగం కదా. సాను సానుని సానుని సాను ద్వితీయ భక్తి కోసం సాను వస్తున్నాడు. రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పర్వత సాను శబ్దం అనుకుంది అట్లా కూడా రాసుకోవచ్చు. అట్లా పర్యావ శబ్దాలు ఇప్పుడు ఇదే కాక ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది కాదు. స్త్రీలింగంలో గమనించాలి, నపుంసకలింగంలో ఉందా స్త్రీలింగంలో ఉందా ఏ దాంట్లో దాన్ని బట్టి అది పెట్టు, అది గమనించి పెట్టుకోవాలి, రాసుకోవాలి. అస్తు. నెక్స్ట్ అండి, కమల పుష్పం. పుత్రుడు మాటను స్మరిస్తున్నాడు. పుత్రః వాచం స్మరతి. పుత్రః మాట, అది మాట పడింది. మాటను కాదు ఇక్కడ, ఓకే ఇక్కడ మాట పడింది, మాత్రమే. పుత్రః మాతరం స్మరతి. పుత్రః మాతరం స్మరతి, అక్కడ అది మార్చుకోండి వాక్యం. పుత్రః మాతరం స్మరతి. మాతుహు ఉండాలేమో కదా, మాతరము రెండు వస్తాయండి. అంటే ఇది స్మృ ధాతుతోటి ద్వితీయ షష్ఠి రెండు వస్తాయి. మాతుహు స్మరతి, మాతరం స్మరతి రెండు వస్తాయి. ఏదైనా రాసుకోవచ్చు, కానీ రెండు రాసుకోండి, రెండు బ్రాకెట్ కూడా పెట్టుకోండి. స్మరణ స్మృతి ధాతుతోటి ద్వితీయ షష్ఠి రెండు విభక్తులు వస్తాయని మనం ముందుకు చెప్పుకున్నాం. ద్వితీయ భక్తి చెప్పుకున్నాం, షష్ఠి భక్తి చెప్పుకున్నాం.
అస్తు. సో పుత్ర మాతరం స్మరతి లేదా మాతు స్మరతి. కాబట్టి అర్థం ఏమవుతుంది? ఇక్కడ షష్ఠీ వాక్యాల్లో కూడా అర్థం అశుద్ధ వాక్యాల్లో కూడా మాతృ ఇచ్చారు. ఏంటంటే అశుద్ధ వాక్యాల్లో కూడా మాతరం ఇచ్చి మాతు శుద్ధ వాక్యం ఇచ్చారు. అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్పారంటే ఇక్కడ మనకు వ్యాకరణ అంశాలు చెప్పుకునేటప్పుడు ఈ అభ్యాసంలో ఏవి ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పాం. అభ్యాసం 14లో ఉన్నటువంటి నియమాలు ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. షష్ఠీ విభక్తి చూపించాడు అనమాట. షష్ఠీ భక్తి నియమాలు ప్రాక్టీస్ చేస్తున్నాం. క్రమంగా వస్తున్నాం. ద్వితీయ భక్తి నియమాలు చూసి వాటి వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నాం. తృతీయ భక్తి నియమాలు చెప్పుకుంటూ వచ్చాం. అలాగా షష్ఠీ భక్తి ప్రకారం నడుస్తుంది కాబట్టి ఆ రకంగా దోషం చూపించాడు అనమాట. ఓకేనా? అస్తు. వాటికి షష్ఠీ భక్తి ప్రకారంలో అభ్యాసం చేసుకున్నాడు. అక్కడ ఆ సందర్భంలో షష్ఠీ భక్తి పెట్టుకుంటాం. అస్తు. నెక్స్ట్ కమల పుష్పానికి పైన క్రింద ముందు వెనుక 9 ఉన్నాయి. కమల పుష్పస్య ఉపరి కమల పుష్పస్య ఉపరి అధః అగ్రే పశ్చాత్ భ్రమరాః సంతి. కమల పుష్పస్య ఉపరి అధః అగ్రే లేదా పురః పెట్టుకోవచ్చు. అగ్రే పురః. ఈ షష్ఠీ భక్తి నియమాలు చెప్పున్నాడు. ఈ వాక్యాలని ఇప్పుడు షష్ఠిలో వచ్చినటువంటి షష్ఠీ భక్తి నియమాలకు సంబంధించి వాక్యాలు చూపిస్తున్నాడు కొన్ని భిన్నంగా. అందుకే షష్ఠీ భక్తి నియమాలను ఒకసారి గమనించమని చెప్పింది ఎందుకోసం. ఎందుకంటే అక్కడ మనకు ముఖ్యంగా 7 విభక్తుల్లో ప్రథమ విభక్తి వచ్చినప్పుడు నియమాలే ఉన్నాయి, ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలే ఉన్నాయి, తృతీయ విభక్తికి నియమాలే ఉన్నాయి. క్రమంగా సప్తమ విభక్తి వరకు చెప్పిన అవి చాలా ఇంపార్టెంట్. అవి మనసులో ఎదిగితే బాగా కూర్చున్నాయో వాక్య నిర్మాణం వారికి వచ్చేసినట్టే. కాబట్టి ఆ వాక్య నిర్మాణాన్ని సప్తమ విభక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో ఏ సందర్భంలో వస్తుంది దాని యొక్క ముఖ్య నియమాలు అవి తెలుసుకుంటే మనకు సరళంగా ఉంటుందండి. అందుకే వాటిని బాగా వల్లి వేస్తూ ఉండండి, అర్థం చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం చదివినప్పుడు బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ టైం గా చదివినప్పుడు బాగా మనసులో కూర్చొని పోతుంది. అందుకే అలా చేయండి. అస్తు. నెక్స్ట్ అనేది కమల పుష్పస్య ఉపరి అధః పశ్చాత్ భ్రమరాః సంతి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. కాళిదాసు కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసః కవిషు శ్రేష్టః. కాళిదాసః కవినాం లేదా కవిషు. నిర్ధారణ షష్ఠీ భక్తి వస్తున్నాడు. షష్ఠీ సప్తమి నుండి వస్తాయి. కాళిదాసః కవినాం లేదా కవిషు శ్రేష్టః. కాళిదాసః కవినాం లేదా కవిషు శ్రేష్టః. కవినాం లేదా కవిషు శ్రేష్టః. కాళిదాసః కవీనాం లేదా కవిషు శ్రేష్టః. శ్రేష్టతమః ఇవి వాడచ్చా అండి? రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా దాన్ని పోల్చిన ఆటోమేటిక్ శ్రేష్టత్వం ఉంది. ఇంకా దాంట్లో చాలా మంది నుంచి పోల్చినప్పుడు చెప్పినా ఒకటి కవులలో చాలా అందరూ శ్రేష్టమైన వాళ్ళే, కానీ ఇతను అత్యంత శ్రేష్టమైన వాడు అని చెప్పేటప్పుడు తమ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. సామాన్యంగా కవులలో చెప్పాం కాబట్టి అలా నిర్ధారణ షష్ఠి సప్తమి భక్తి ఉపయోగించి రాయచ్చు. చాలా మంది నుంచి అందరూ శ్రేష్టమైన వాళ్ళే, కానీ ఇతను వీళ్ళందరిలో ఒక అత్యంత శ్రేష్టమైన వాడు అని చెప్పేటప్పుడు మనం తమ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. అట్లా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. ఈ రకంగా మనం కొన్ని తెలుగు వాక్యాలు చూసినామండి. వాక్యాలు ఉన్నాయి. కాళిదాసః కవులలో కవిషు శ్రేష్టః. అలా పెట్టుకోవచ్చు. సామాన్యంగా శ్రేష్టంగా పెట్టినా అదే అర్థం వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే. నిర్ధారణ సృష్టి సప్తమి భక్తి ఉపయోగించడం ముఖ్యమైనది తాత్పర్యం. అక్కడ మన ప్రత్యాంత శబ్దాన్ని ఉపయోగించేటప్పుడు ప్రాధాన్యత అక్కడ అదే ఉపయోగిస్తాం. ఇక్కడ ఏంటి, ఈ నిర్ధారించేటప్పుడు ఏ విభక్తి రావాలి, ఆ కవులలో షష్ఠి పెట్టుకున్న సప్తమి భక్తి ఇంకా ఏ విభక్తి వస్తుంది అంటే నిర్ధారణ షష్ఠి భక్తి వస్తుంది అని చెప్పడం కోసం. ఎవరికైతే నిర్ధారిస్తున్నాం వారిని షష్ఠి సప్తమి రావాలని చెప్పడం కోసం ముఖ్యంగా. ఓకే. అస్తోని ఇక్కడ ఇంకా నిరుతుదాతను ఉపయోగించి కొన్ని 10 లకాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. ఇంకా అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉండేటువంటి
పరిశిష్టంలో ఉన్నటువంటి అంటే మనకు అభ్యాస నిర్వహణలో ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి మన వాక్యాలు చూసాము. ఇంకా నీతిదాతను ఉపయోగించి 10 లకారాలు ఏవైతే ఉన్నాయో రాయని వాళ్ళు రాసుకోండి. వీటిని ఉపయోగించి ఒక్కొక్క లకారాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు కూడా ఇక్కడ ఇచ్చాము, రాసి చెప్పాము. కాబట్టి అవి కూడా చెప్పుకుందాం. అశుద్ధ వాక్యాలు రేపు చెప్పుకుందాం అండి. చెప్పుకొని నెక్స్ట్ 43వ అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకుందాం. రేపు 10,000 దానం అది ఇంకొకటి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓకేనా? ధన్యవాదాలు. అస్తు. ఇంకేమో సందేహాలు తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు దినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు మహోదయ. గురువు గారు ధన్యవాదాలు. జీ చెప్పండి. గురుగారు, గురువారంది శనివారాంది కొంచెం నోట్స్లు అయిని పెడతారండి. నేను ఆ రోజు క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయాను. ఒకసారి లక్ష్మి గారు ఇంకా ఎవరో రాసిన వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ గారు కానీ మోహన్ రావు గారు కానీ ఇంకా ఎవరు రాసింటేనా అది పంపించండి. జయలక్ష్మి గారు పెడతారండి, పంపిస్తారు. ఓకేనా? ఏంటి ఎందుకండి మనకి నోట్స్ సుబ్రాయుడు గారు రాసింది మీకు పంపిస్తాను. సుబ్రాయుడు గారు రాసింది ఏంటండి ఒకటి చెప్పండి. యూట్యూబ్ లో ఒక్క నిమిషం సుబ్రాయుడు గారు, ఒక్క నిమిషం. అది ఆడియో వస్తుందండి, అది కొంచెం లేట్ అవుతుంది, అప్లోడ్ చేయలేదు. అది అనుకూలంగా లేక వారికి కల్పన గారికి అది వచ్చేస్తుందండి. మీకు సుబ్రాయుడు రాసింది ఉంది, లేకపోతే మీకు అది ఎంత ఆన్సర్స్ కూడా రాసింది పెడతారైనా, ఓన్లీ ఇది కాకుండా. దాంట్లో దోషాలు ఉంటే నేను చెప్తాను, కాబట్టి మీరు మనం చెప్పిన నోట్స్ ఉందని టాలీ చేసుకోవచ్చు. సుబ్రాయుడు గారు మహోదయ రేపు పెడతాను మహోదయ 41 అభ్యాసము. అలాగే అండి. ఇది ఏదో గురువారం అది పంపిస్తారు చూడండి ఒకసారి. ఆన్సర్ సహితంగా చెప్తారా? ఆన్సర్ చెప్పినట్టు ఉన్నాయి. మీకు దాంట్లో ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ నన్ను అడగని చెప్తాను. అది ఆన్సర్ సహితంగా పెడతారు, పంపిస్తారు. నమస్కారం మహోదయ్. నమస్కారం మహోదయ్. గురుగారు పంపిస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేయండి. మన దగ్గర ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ముందు చెప్పినట్టువి పంపిస్తారు. ఓకే, ధన్యవాదాలు. గురుగారు నమస్కారం. ఒక చిన్న డౌట్ అండి. జీ ఇప్పుడు సంస్కృత వాక్యాల్లో 5వ వాక్యం నేను కొంచెం నెట్ ప్రాబ్లం. ఇది స్త్రీలింగంలో ఈశ్వరస్య ప్రకృతి జగతః కర్త్రి ధర్త్రి సంహర్త్రి చ అస్తి అన్నారు, చూస్తారా సార్? దానికి ఏం చెప్పారు? ఈశ్వరుని యొక్క ప్రకృతి అనేది జగత్తుకి కర్త ధర్త సంహర్త అంతే. కారకుడు అంటే ఇక్కడ మన కారకురాలు ధారకురాలు సంహారకురాలు స్త్రీలింగా చెప్పలేం కదా. సామాన్యంగా కర్త ధర్త సంహర్త అని చెప్పేయచ్చు అంతే. కారకుడు ధారకుడు సంహారకుడు అని అర్థం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. హరి ఓం. జీ చెప్పండి. ఇందాక మీరు ఈశ్వరుడు అర్థ కర్త దర్త అని చెప్తూ తర్వాత బ్రహ్మ కర్తృ అర్తృ దర్తృ అన్నారు కదా. అంటే ఈశ్వరుడిది పుంలింగ అర్థంలో వచ్చింది. ఈ బ్రహ్మ అనేది నపుంసలింగం అనే అర్థంలో చెప్పారండి. కర్తృ హర్తృ దర్తృ అని. జీ 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 అంటే బ్రహ్మ అనేది 2 రకాలు ఉంటాయండి. బ్రహ్మన్ కర్మవత్తులో ఉన్నప్పుడు అది బ్రహ్మ పదార్థం గురించి చెప్తుంది సార్. అదే బ్రహ్మ ఆత్మ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ అని వస్తుంది. కొంచెం అది అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. నపుంసకలింగంలో చెప్పిన బ్రహ్మ అనేది బ్రహ్మ పదార్థాన్ని చెప్తుంది సార్. బ్రహ్మ అనేది మన భగవంతుడు బ్రహ్మ కాదు, అక్కడ బ్రహ్మ పదార్థం. అదే బ్రహ్మ పదార్థం ఎక్కడ, అదే ఆ పదార్థాన్ని చూపించామట అంతే. ఇక్కడ అంటే 3 లింగాలు అని వాడుకోవచ్చు బ్రహ్మని. ఇక్కడ అదే నపుంసకలింగం వాడామని చెప్పాము. వాడచ్చు చెప్పే 3 లింగాల్లో ఉంది. మన వివక్షను బట్టి ఉంటుంది. వివక్షాధీనంగా వాక్యం చూసుకోవాలి. మీరు చెప్పిన కరెక్ట్.
అందుకే ఇక్కడ మనం నపుంసకలింగం తీసుకున్నాం కాబట్టి అక్కడ క్రియాపదం పూర్తిగా లేదు. నపుంసకలింగం చూపించారు కర్తృ అని చెప్పి, కర్తృని అని అదే చెప్పి. నపుంసకలింగం అని చెప్పారు. అంటే నేను బ్రహ్మ అనేది రెండు పుంలింగం నపుంసకలింగం రెండిట్లో కూడా ఉంటుందని. ఉందండి, అందుకే ఇట్లా కూడా ఉంది. బ్రహ్మ అని చెప్పి పుల్లింగం కూడా ఉపయోగిస్తారు సామాన్య శబ్దం. ఆత్మన్ శబ్దంలో బ్రహ్మ అని అంటారు. అట్లా 3 లింగాలు ఉపయోగించారు. ఓకే అండి. ఇంకా గురువు గారు నమస్కారం. గురువు గారు వృత్తి ధాతువులకు అవి పెట్టారా గురువు గారు? కొంచెం అది పంపిస్తా, లక్ష్మి గారు పంపిస్తా అండి మీకు. ఓకేనా? ఈ ధన్యవాదాలు. పంపిస్తాను. అది మధు శబ్దం కూడా రాసు. గురుగారు ముందు ఉన్నది పురహ, అగ్రే పురహ అన్నారు. వెనుక అనడానికి పశ్చాత్ ఏమన్నారండి? పశ్చాత్ అండి. పశ్చాత్ పృష్ఠ కూడా ఉపయోగిస్తుంటారు. ఏదండి? పృష్ఠ ఆగచ్చది వెనక వచ్చింది పృష్ఠ. కానీ పశ్చాత్ శబ్దం ఇలాగ అర్థం అవుతుంది. పృష్ఠ అంటే మళ్ళీ పీఠ భాగాన్ని పృష్ఠ భాగే అస్తు. అవునండి. పశ్చాత్ అనొచ్చు కదా. పశ్చాత్ కమల పుష్పస్య పశ్చాత్ అనొచ్చు. పృష్ఠకు ఉపరి అధః అగ్రే పురః పశ్చాత్ భ్రమరాః సంతి. జీ. ధన్యవాదాలు. ఓకే అండి. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. నమో నమః. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.